పార్లమెంటు ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ పార్టీకి అయితే అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ చుక్కలు చూపిస్తున్నాయి. ఈ తాజాగా బీజేపీలోకి బీఆర్ఎస్కి చెందిన ఇద్దరు మాజీ ఎంపీలు తరువాత ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా జాయిన్ కావటం అయితే ఒక కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీలో తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో వీళ్ళైతే కూడా కాషాయ కండువాలు కప్పుకోవటం జరిగింది. ఆదిలాబాద్ ఎక్స్ ఎంపీ నగేష్, తర్వాత మహబూబాబాద్ ఎక్స్ ఎంపీ సీతారాం నాయక్ వీళ్ళిద్దరూ కూడా ఈ బీజేపీలో జాయిన్ అయిపోయారు. దాని తర్వాత ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగ వెంకట్రావు కూడా బీజేపీలో ఈ బీజేపీ అగ్రనేతల సమక్షంలో ఈ బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ పరిణామాలు అయితే బీఆర్ఎస్కి పూర్తిగా ఒక మైనస్గా చెప్పొచ్చు. పార్లమెంటు ఎన్నికలకు ముందే అందరూ కూడా టికెట్ల కోసం అయితే ఈ వలస రాజకీయాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆదిలాబాద్లో బీజేపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న అతనికి సీట్ ఇవ్వలేదు కాబట్టి ఆ స్థానంలో నగేష్కి సీట్ కేటాయించే అవకాశం ఉంది. అదేవిధంగా ఖమ్మం పార్లమెంటు సీటుని జలగం వెంకట్రావుకి కేటాయించడానికి బీజేపీ సిద్ధంగా ఉందని కూడా తెలుస్తోంది. ఏదేమైనా సరే వరుసగా బీఆర్ఎస్ నుంచి అటు కాంగ్రెస్లోకి ఇటు బీజేపీలోకి నేతలు వెళ్ళటం అనేది అయితే బీఆర్ఎస్కి ఒక మైనస్ పాయింట్గా చెప్పొచ్చు. ఇక పార్లమెంటు తరువాత పూర్తి స్థాయిలో ఒక ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్లోకి వలస వెళ్తారనేది అయితే తెలుస్తుంది. అదే క్రమంలో ఇప్పుడు బీజేపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు అధికారంలోకి వస్తుంది, వీళ్ళంతా కూడా వలసలు వస్తారు అనే క్రమంలో మొత్తం కూడా లక్ష్మణ్ కూడా వ్యాఖ్యానాలను చేయటం జరిగింది. కాబట్టి ఈ పరిణామాలన్నీ చూస్తున్నట్లయితే పార్లమెంట్ ఎన్నికలకి ముందే బీఆర్ఎస్కి అయితే పెద్ద దెబ్బ తగిలింది. తరువాత పార్లమెంట్ ఎన్నికల్లో సరైన ఫలితాలు రాకపోయినట్లయితే మొత్తం కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకే పూర్తి స్థాయిలో నష్టం కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నుదుటిపై, బుగ్గలపై, మెడపై ఉండే నలుపుని పూర్తిగా తొలగిస్తుంది. పర్ఫెక్ట్ స్కిన్ కేర్ సోప్. అలాగే అద్భుతమైన స్నానానుభూతిని కలిగిస్తుంది. శక్తి హెర్బల్స్ వారి రెడ్ శాండిల్ సోప్ మార్కెటెడ్ బై కుశాల ఎంటర్ప్రైజెస్. మరిన్ని వివరాల కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ని సంప్రదించండి.